నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశం దాదాపు 30 అంశాలపై చర్చిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిఆర్డీఏ నిర్ణయాలపై ఇటీవల జరిగిన ఎస్ఐబిపి సమావేశం తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించి ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, విజయనగరం జిల్లాలో పునరుత్పాదక సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పైన చర్చ జరగనుంది. పలు కార్మిక చట్ట సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు సిఫార్సులు చేశారు. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డిబివి స్వామి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రులు తెలిపారు. నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలు, సలహాలను పరిశీలించారు. ఆతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. రిషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు. ఈ సబ్ కమిటీ త్వరలో ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఓం క్యాప్ ద్వారా రానున్న 5 ఏళ్లలో 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రూట్ మ్యాప్ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో నైపుణ్య పోర్టల్ ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని సూచించారు. రానున్న 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000 సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నెల్లూరులో విశ్వ సముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నందగోకులం ప్రాంగణంలో 3 ప్రాజెక్టులు చూశాను. ఒకటి రైతులు, 2 దాంట్లోనే పర్యావరణ సంక్షేమం, 2వది పశు జాతుల పరిరక్షణ, 3వది ఎక్సలెంట్ స్కూల్. అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ 3ంటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి
20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వాక్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక రుగ్మతల నియంత్రణ కృషిలో అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచడంతో పాటు మానసిక సమస్యలతో బాధపడే వారికి నిపుణులతో టెలి కౌన్సిలింగ్ చేయించే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. Mental health issue has become a menace to the society. It's the biggest challenge now. Almost the recent WHO report says that 97 crore people are suffering from mental health related diseases. Of them, almost 30 crore are anxiety disorders and 24 crore are depressive disorders. And in Andhra Pradesh also, it is reported to be there are 15 crore people who are suffering with mental disorders like anxiety or depressive disorder or attention deficit hyperactivity disorders. My appeal to all the parents are, they are pushing their children to crack NEET or IIT. There is nothing wrong in aspiring for a good future for their children. But at the same time, it is to be noticed that under the acute pressure, the children are taking decisions. See, there were 8,067 suicides in 2021 alone. Out of them, 6.4% suicides are just because of mental illness, mental related issues. So we need to focus on the issue. But unfortunately, there is an acute shortage of psychiatrists and psychologists in India and also in Andhra Pradesh. The government of India is supporting for telemanas programs, and we are also established the district mental health centers across all districts. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్నూరు టోల్ గేట్ సమీపంలోని 40 ఎకరాల విస్తీర్ణంలో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 3 లక్షల మంది హాజరయ్యే ఈ సమావేశానికి పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లాకి ఆనరబుల్ పిఎం 16వ తేదీ వస్తున్నారు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా నన్నూరు విలేజ్ ఓరోకల్ మండల్ దగ్గర NH40కి ఆనుకొని ఉన్న ప్లేస్ని వెన్యూకి ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఆ ప్లేస్లోనే మొత్తం మీటింగ్ ప్లేస్ ఒక 40 acres, అలాగే పార్కింగ్ ప్లేస్కి ఒక 347 acres ఐడెంటిఫై చేశాము. దీంట్లో ముఖ్యంగా అప్రోచ్ రోడ్స్ కూడా, అంటే ఒక 7-8 అప్రోచ్ రోడ్స్ కూడా ఉన్నాయి మనకి హైవే నుంచి. అలాగే ఇంటర్నల్ రోడ్స్ కూడా బాగు చేసుకుంటూ ఉన్నాము. అన్నిటినీ కూడా స్క్రేపింగ్ చేయడము, తర్వాత గ్రావెల్తో తొక్కించడము, రోలింగ్ చేయించడము అన్నీ చేసి అంటే మూమెంట్కి ఫిట్గా ఉండేటట్టు తయారు చేస్తున్నాము. అలాగే పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా 12 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం బుష్ క్లియరెన్స్ అయిపోయి లెవెలింగ్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇంకా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటాము. మొత్తానికి 11వ తేదీకి మొత్తంగా రెడీ అయ్యేటట్టు చూసుకుంటున్నాము. అండ్ మీటింగ్ ప్లేస్ అంతా కూడా జర్మన్ హ్యాంగర్స్ ఆల్రెడీ డయాస్ దగ్గర వేసేసారు, స్టేజ్ దగ్గర. మిగతాది కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది కాకుండా మనకి ఎమ్యూనిటీస్ ఏవైతే కావాలో వాటికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా వర్కర్స్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెడికల్, అలాగే టాయిలెట్స్, అలాగే వాటర్, ఫుడ్ అది కూడా సప్లై చేస్తున్నాము. ఇంకా 16th మెయిన్గా మనకి వెన్యూ వచ్చేటప్పటికి ఒక 1500 అంటే 3 లక్షల మందిని టార్గెట్ చేసుకుంటున్నాము. సో ఎర్స్ట్వైల్ కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే కర్నూలు, నంద్యాల కలిపి. సో దీనికి సంబంధించి 1500 టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటాము. 15 లక్షల లీటర్స్ వాటర్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే వీళ్ళకి లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. కొందరు ట్రాన్స్ఫార్మర్స్ కొత్తగా పెట్టాము, కొన్ని వాటిని స్ట్రెంగ్తన్ చేసాము. సో ఇవన్నీ కూడా బ్యాకప్ పెట్టుకుంటూ ఉన్నామండి. ముఖ్యంగా శానిటేషన్, అన్నిటికన్నా శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా ఎడిక్వేట్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది.
సో అన్ని రకాలుగా కూడా 16th మేము ప్రిపేర్డ్గా ఉన్నామండి. బదిరులకు సమగ్ర విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ డిటి సుధారాణి తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన వైద్యశాలలో ర్యాలీని డాక్టర్ సుధారాణి ప్రారంభించారు. అనంతరం బదిర చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశమై పలు అంశాలను వివరించారు. సో ఈ బదిరుల అంతర్జాతీయ వారం గురించి ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం కూడాను వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ వాళ్ళ కింద ఈ యొక్క బదిరుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. దీనిలో ఎవరికైతే చెవి వినికిడి అనేది ఉండదో, తక్కువగా ఉంటుంది లేదా పూర్తిగా కోల్పోయి ఉంటారో వాళ్ళకి మన సైన్ లాంగ్వేజెస్ అంటే ఏదైనా సైగల ద్వారా వాళ్ళకి భాష అనేది తెలియపరచడం అనేది ముఖ్య ఉద్దేశంగా దీన్ని రూపొందించబడింది. ఆ సైగలు ఎప్పుడైతే చేస్తాడో వాళ్ళు ఆఫీస్లో కానీ, వాళ్ళు పని చేసుకునే ప్లేసెస్లో, లేదా ఎక్కడికైనా పని మీద వెళ్ళి బస్ స్టాండు, రైల్వే స్టేషన్ కానీ, లేదా ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది సైన్ లాంగ్వేజెస్ అనేది. చిన్నతనంలో వినికిడి సమస్యలు ఉంటే అవి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద అన్నమయ్య జిల్లాను ఎంపిక చేసినట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఎంపికయ్యాయన్నారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంతో పాటు వ్యవసాయ రంగానికి చేయూతని విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రేపు అంటే 11 అక్టోబర్ 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 100 ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల్ని వారు ఏదైతే తెలియజేశారో, ఈ 100 జిల్లాల్లో కూడా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 6 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 24,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తూ దేశంలో ఉన్న అత్యంత వెనకబడినటువంటి వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాల జిల్లాలు, అలాగే భౌగోళికంగా వెనుకబాటుతనము, అభివృద్ధి పరంగా వెనుకబాటుతనము, వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు, సరైనటువంటి వ్యవసాయ ఉత్పాదకత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలని పరిశీలనలోకి తీసుకొని 100 జిల్లాలు తీసుకుంటే అందులో 4 జిల్లాలు మన రాష్ట్రం నుంచి కూడా కేటాయించడం జరిగింది. అందులో అన్నమయ్య జిల్లా ఒకటి 4 జిల్లాల్లో. అన్నమయ్య జిల్లాతో పాటు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఏఎస్ఆర్ జిల్లాని వారు ఈ యొక్క 100 జిల్లాల్లో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు అన్నమయ్య జిల్లాతో పాటు కలుపుకొని మిగతా 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకుని పిఎం ధనధాన్య కృషి యోజన ఈ పథకానికి సంబంధించి అమలు చేయడానికి తీసుకున్నందుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 4 జిల్లాలని గుర్తింపు కావాలి అని కోరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే బడ్జెట్ 2025 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రేపటి నుంచి ప్రారంభమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్నటువంటి అంశం, క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు, అలాగే సగటున తక్కువగా వ్యవసాయ రుణాలు వచ్చేటటువంటి ప్రాంతాలను ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాకు కూడా అవకాశం కలగటం చాలా శుభపరిణామని తెలియజేస్తున్నాను. ఈ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల లక్ష్యాలను ఏ విధంగా పొందుపరిచారంటే వ్యవసాయ ఉత్పాదకత పెంచడము, అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పులు మరియు సానుకూల వ్యవసాయ పద్ధతుల్ని రైతులకి తెలియజేసేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం, పంచాయతీలు మరియు బ్లాక్ స్థాయిలో పంటలకు కోత అనంతరం కావాల్సినటువంటి నిల్వకు అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేయటం, నీటి వనరుల లభ్యత ఏదైతే ఉందో వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి విధంగా చేయటం, అలాగే స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగానికి అవసరమైన వాటికి
అవకాశాలు కల్పించడము. మానసిక సమస్యలతో బాధపడే వారిని ఆదరించి మనుషులుగా తీర్చిదిద్దాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ చెప్పారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా తంగెళ్లమూడిలోని మానసిక పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వరల్డ్ మెంటల్ హెల్త్ డేస్ పురస్కరించుకొని మరి గౌరవ నలసావారు, అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ అథారిటీ లీగల్ సెల్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి క్రానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళకి టైమ్లీ పీరియాడికల్గా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ జరిగింది. ఇక్కడ వీళ్ళ స్టేజ్ని బట్టి వీళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఎంతవరకు అవసరమో అని బేరీజ్ వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో మనకి చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినా, అదేవిధంగా ఎవరైతే వారిలో యుద్ధ భయం వలన, సాడ్నెస్ వలన మరి చిన్న చిన్న డిప్రెషన్స్కి గురయ్యి, బాధలకు గురయ్యి కూడా ఈ యొక్క మెంటల్ హెల్త్ అనేది సంబంధించి కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రతి ఆరుగురిలో కూడా ఒకళ్ళకి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు, డిప్రెషన్కి లోనవుతున్నట్టు, సాడ్నెస్కి లోనవుతున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా ఇనీషియల్ స్టేజ్లో తెలిస్తే కనుక చికిత్స అందించుకోవటం, తదుపరి చికిత్సకు అనుగుణంగా అది తొందరగా తగ్గడం అనేది ఉంటుంది. క్రానిక్ అయితే కనుక పీరియాడికల్గా వాటికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇవాళ మరి DMHO గారు అటెండ్ అయ్యారు దీనికి. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన న్యాయవాదులు కూడా అటెండ్ అయ్యారు.